హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్ బోట్ హాట్ టాపిక్గా ఉంది. అయితే దుష్ప్రభావాలపైన ఆందోళన ఉంది. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఎలా వినియోగించాలి లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాట్ జీపీటీ వాడడం ప్రారంభించిన దగ్గర నుంచి నేను దానికి కొంత బానిసనయ్యా అని ఆసియా కుబేరుడు గౌతమ్ అదాని ఇటీవల అన్నారు. అదాని మాత్రమే కాదు, ప్రపంచమంతా ప్రస్తుతం చాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతుంది. లాంచ్ అయిన 3 నెలల్లో మిలియన్ల మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్కు ఈ ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీ సవాలు విసురుతుంది. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో పెను మార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇంత పాపులర్ అయ్యేందుకు కారణాలేంటి, దుష్ప్రభావాలు ఉన్నాయా, ఆందోళనలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే అధునాతన చాట్ బోటే ఈ చాట్ జీపీటీ. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్ జీపీటీ పనిచేస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా వివరంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ సహాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్తుంది. 2022 నవంబర్లో లేటెస్ట్ చాట్ జీపీటీ 3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన 2-3 నెలల్లో ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా లింకులు కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా సింపుల్ కన్వర్జేషన్ లాంగ్వేజ్లో వివరంగా సమాధానాన్ని చెప్పేస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది. కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు. చాట్ జీపీటీ ఏ విషయంపైనైనా సమాధానాలు ఇస్తుంది. హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, భాషలు, సాంస్కృతిక విషయాలు, ఆరోగ్యం, వంటకాలు, లైఫ్ స్టైల్, ఇలా ఒక్కటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో చాట్ జీపీటీని అడగవచ్చు. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇది సమాధానాలు ఇస్తుంది. గూగుల్ని అడిగినట్టుగానే ఈ చాట్ జీపీటీని ఏ క్వశ్చన్లు అయినా అడగవచ్చు. చాట్ జీపీటీ తన డేటాబేస్లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు. గ్రామర్ తప్పులను కూడా ఇది సరిదిద్దుతుంది. ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసి పెడుతుంది. సెంటెన్స్లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 2021 వరకు సమాచారాన్ని చాట్ జీపీటీ ఖచ్చితంగా చెప్తుంది. 2022 నుంచి జరిగిన తాజా పరిణామాలు ఇంకా డేటాబేస్లో లేవు. త్వరలోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఇంటర్నెట్కు చాట్ జీపీటీ కనెక్ట్ అయ్యలేదు. అయితే దీని డేటాబేస్లో చాలా సమాచారం ఉంటుంది కాబట్టి పూర్తి వివరాలను అందించగలదు. ప్రస్తుతం చాట్ జీపీటీని వెబ్సైట్ ద్వారా వినియోగించవచ్చు. వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి చాట్ జీపీటీని వాడవచ్చు. రిజిస్టర్ అయ్యాక ప్రశ్నలను టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసి సమాధానాలను పొందవచ్చు. చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చింది. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఎన్జిఓ ఇది. సామ్ ఆల్ట్మ్యాన్ 2015లో దీన్ని స్థాపించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్ అవుట్ అయిన ఆయన లూప్ట్ అనే సోషల్ నెట్వర్కింగ్ యాప్ను సృష్టించి విక్రయించారు. ఆ తర్వాత 2015లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేసేందుకు ఓపెన్ ఏఐ స్థాపించారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సృష్టించింది. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్, టెస్లా, లింక్డ్ఇన్ ప్రధాన ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ నేతృత్వంలో టెస్లా తప్పుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐకు ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. 2020లో చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. అయితే ఓపెన్ ఏఐ 3.2 వెర్షన్ను 2022 నవంబర్లో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. చాట్ జీపీటీ ద్వారా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు సవాలు విసరాలని మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు సమాచారం. తమ సెర్చ్ ఇంజిన్ను బింగ్కు చాట్ జీపీటీని అనుసంధానం చేయాలని మైక్రోసాఫ్ట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే గూగుల్ సెర్చ్ ఇంజిన్కు బింగ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా. అలాగే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఎడ్జ్లోనూ ఈ చాట్ జీపీటీ వస్తుందనే అంచనాలున్నాయి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లకు కూడా చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసే పనిలో మైక్రోసాఫ్ట్ ఉంది. విద్యార్థుల విషయంలో చాట్ జీపీ పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ల హోంవర్క్ని ఈ చాట్ జీపీటీ సులభంగా చేసేస్తుంది.
ఏదైనా ప్రశ్న ఎంటర్ చేస్తే చాలా మొత్తం సమాధానాన్ని వివరంగా ఇచ్చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా మ్యాథమెటిక్స్ ప్రశ్నను ఎంటర్ చేసి సొల్యూషన్ను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపించేస్తుంది. ఎస్సే రైటింగ్, గ్రామర్ తప్పులను కూడా ఇది పూర్తిగా సరిదిద్దేస్తుంది. సైన్స్ థియరీలు, హిస్టరీ ఇలా అన్ని ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది. దీనివల్ల విద్యార్థుల ఆలోచన శక్తిని చాట్ జీపీటీ తగ్గించేస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అలాగే పరీక్షల్లో చీట్ చేసేందుకు కూడా చాట్ జీపీటీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు ఉన్నాయి. విద్యార్థుల మేధో శక్తిని తగ్గించేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా న్యూయార్క్లోని స్కూళ్లలో ఈ చాట్ జీపీటీ టూల్ వాడకాన్ని నిషేధించారు. సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యారంగానికి చాట్ జీపీటీ ఎంతో ఉపయోగపడుతుందన్న వాదనలు ఉన్నాయి. పిల్లలు విషయాలను సమగ్రంగా, సులభంగా తెలుసుకునేందుకు చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. మంచి ఎడ్యుకేషనల్ టూల్గా మారుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. సైబర్ దాడులు చేసే కేటుగాళ్లకు చాట్ జీపీటీ ఆయుధంగా మారిందని తెలుస్తుంది. సైబర్ దాడులు చేసేందుకు నేరస్తులు కోడింగ్ను చాట్ జీపీటీ ద్వారా సులభంగా పొందుతున్నారని, దీంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుందని కొన్ని టెక్నికల్ రీసెర్చ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ వెబ్సైట్లు, ఫేక్ ఈమెయిల్స్ అధికమవుతాయని హెచ్చరిస్తున్నాయి. అయితే చాట్ జీపీటీకి ఓపెన్ ఏఐ క్రమంగా కొన్ని మార్పులు చేస్తుంది. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానాలను నిరాకరించే విధంగా డెవలప్ చేస్తుంది. సవాళ్లను అతిక్రమిస్తే టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అద్భుతమైన ఆవిష్కరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.